ఎండల ఎఫెక్ట్తో మెట్రో రైలుకు ప్రయాణికుల తాకిడి పెరగాలి, కానీ మెట్రో రైడర్షిప్ తగ్గుతోంది. గత ఏడాది సమ్మర్తో పోల్చితే ఈసారి ప్రయాణికుల రద్దీ తక్కువగా నమోదవుతోంది. సరిపడా మెట్రో బోగీలు లేకపోవడం, ఆఫర్స్ తొలగించడం, మెట్రో స్టేషన్కి చేరుకోవడానికి ఇతర ట్రాన్స్పోర్ట్తో మెట్రో ఖర్చు పెరిగిపోతుండటంతో ప్రయాణికుల సంఖ్య తగ్గుతోంది. హైదరాబాద్ పరిధిలో మెట్రో రైల్ ట్రావెల్ కు ప్రయాణికుల నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది. కానీ అందుకు తగ్గట్టు రైడర్షిప్ నమోదు కావడం లేదు. సాధారణ సమయంలో ప్రయాణం సౌకర్యంగా ఉంటుంది. ఉదయం సాయంత్రం ఐటీ కారిడార్లలో విపరీతమైన రద్దీ ఉంటుంది. లూప్ మెట్రోలను నడిపినా రద్దీని నివారించలేకపోతున్నారు మెట్రో అధికారులు. దీంతో పీక్ అవర్స్ లో మెట్రోలో వెళ్లాల్సిన వారు ప్రత్యామ్నాయ రవాణా మార్గాల నుంచి ప్రయాణం చేస్తున్నారు. ఆఫీస్ టైమింగ్ లో మెట్రోలో కాలు పెట్టేంత కూడా సందు ఉండడం లేదంటున్నారు ప్రయాణికులు. చాలా హెవీగా ఉంది. మెట్రో బెటరే కానీ అంటే ప్రతి దగ్గర స్టాప్ అంటే దిగి వెళ్ళిపోవడానికి వాకబుల్ డిస్టెన్స్ అయితే ఆర్టీసీ ఓకే. మెట్రో అంటే కొంచెం మళ్ళీ నడవాల్సి వస్తుంది. ఇప్పుడు అమీర్పేటలో దిగాలి, మళ్ళీ అక్కడి నుంచి ఇంకో ట్రైన్ క్యాచ్ చేయాలి, మళ్ళీ దిగాలి, మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళాలంటే మళ్ళీ ఆటోను ఏదో పట్టుకొని వెళ్ళాల్సి వస్తుంది. అందుకని ఎక్స్పెన్సివే అవుతుంది. ఇంకోటి బస్ ఏంటంటే ఫ్రీ ఉన్నా కూడా కొంచెం మనం అనుకున్న జర్నీ అక్కడ స్టాప్లో దిగిపోవచ్చు. మెట్రో రైలులో ప్రయాణికులు ఇప్పటి వరకు అత్యధికంగా 5 లక్షల వరకు రోజువారీ రైడర్షిప్ నమోదైంది. గత కొద్ది రోజులుగా మెట్రోలో ప్రయాణికులు పెరుగుతున్నారా తగ్గుతున్నారా అంటే ప్రస్తుత లెక్కల ప్రకారం నెలవారీ గణాంకాలు చూస్తే హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ సమ్మర్లో పెరగాల్సిన చోట తగ్గడంపై ఆందోళన చెందుతున్నారు ఎల్&టీ హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు. గత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరిగింది. సెప్టెంబర్ నుంచి తగ్గడం మొదలైంది. ఫిబ్రవరి వరకు ప్రయాణికుల రైడర్షిప్ తగ్గుతూ వస్తోంది. మెట్రో స్టేషన్లకు చేరుకోవాలన్నా, డెస్టినేషన్కు వెళ్లాలంటే ఇతర ట్రాన్స్పోర్ట్కు డబుల్ ఛార్జీలు అవుతున్నట్లు చెబుతున్నారు ప్రయాణికులు. రష్ ఎక్కువ ఉంటుంది దాంట్లో. తర్వాత ఏసీ కూడా మధ్యలో ఆపేస్తున్నారు. ఒక్కొక్కసారి రష్ ఉన్నందుకు కొంచెం అదవుతుంది. నిలబడి వెళ్ళాలి, కూర్చునే ఛాయిసే లేదు. స్టార్టింగ్లో అదే ప్రాబ్లం ఉంది, మధ్యలో ఎక్కిన అదే ప్రాబ్లం ఉంది. ఇంకా కొంచెం ఫెసిలిటీస్ బాగా చేస్తే బాగుంటుంది. లక్డికాపుల్ నుండి భరత్ నగర్ వరకు వెళ్తాను. మేము భరత్ నగర్లో మార్నింగ్ అసలు ఎక్కాలి అని అంటే లేడీస్ సైడ్ ఎటు సైడ్ ఎక్కడానికి ఉండదు. ఇంకా జనరల్లో అయితే అసలు అవకాశమే ఉండదు, కాలు పెట్టే ప్లేస్ కూడా ఉండదు, అంత రష్ ఉంటుంది. ఇంకా అసలు కనెక్టింగ్ కూడా ప్రతి చోట ఏమీ లేదు. ఇక తక్కువ రైడర్షిప్ నమోదయ్యే కారిడార్స్ లో ఎంజీబీఎస్ నుంచి జేబీఎస్ వరకు సగం కారిడార్ ఉండడంతో ఈ మార్గంలో ప్రయాణికుల సంఖ్య నిరాశగా ఉంది. ఇదే కాక కొన్ని సాఫ్ట్వేర్ సంస్థల ఉద్యోగులు హైబ్రిడ్ పద్ధతి వర్క్ ఫ్రం హోమ్ కొనసాగిస్తుండటంతో కొంత ప్రభావం చూపుతోంది. ఇక పీక్ అవర్స్ లో మెట్రో బోగీలను పెంచాలనే డిమాండ్ కూడా ఎక్కువ అవుతోంది. మెట్రో కొన్ని ప్రధాన రూట్లకే పరిమితం కావడంతో మెట్రోలో ప్రయాణం చేయడం కంటే సొంత వాహనాలు వాడుతున్నారు ప్యాసింజర్లు. నష్టాల నుంచి బయటపడాలంటే గతేడాది ప్రయాణికుల సంఖ్యను దాటాల్సింటుంది. 2024-2025 ఆర్థిక సంవత్సరంలో 16.19 కోట్ల మంది మెట్రోలో రాకపోకలు సాగించారు. రోజువారీ సగటు 4,43,000 మంది. 2025-2026లో భారీగా పెరిగితే తప్ప రైడర్షిప్ లోటును పూడ్చలేరు. వీటిని దృష్టిలో పెట్టుకునే మెట్రో రైల్ సేవలను టెర్మినల్ స్టేషన్ల నుంచి రాత్రి 11:45 వరకు పొడిగించారు అధికారులు. మెట్రోలో ఏటా స్మార్ట్ కార్డుపై 24 ట్రిప్పులు అంతకంటే ఎక్కువ ప్రయాణం చేసిన వారికి గ్రీస్ ఛాంపియన్స్ ట్రోఫీ అందజేస్తోంది మెట్రో సంస్థ. మెట్రోలో రద్దీ పెరగాలంటే బోగీల సంఖ్య పెంచడం, విద్యార్థులు ఉద్యోగులను మెట్రోలో ప్రయాణించేలా ప్రోత్సహించేందుకు గ్రీన్ ఛాంపియన్ను ప్రవేశపెట్టారు అధికారులు. దీన్ని మరింత ఆకర్షణీయంగా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతేకాక వివిధ ఆఫర్లను కూడా అందుబాటులోకి తెస్తే కొంత ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.